అన్నదానం చేయాలనే ఆలోచన గత 3 సంవత్సరాల నుంచి ఉంది మాకు. 3 సంవత్సరాల నుంచి మేము అన్నదాన కార్యక్రమాలు గాంధీ హాస్పిటల్ దగ్గర, క్లాక్ టవర్ దగ్గర వీలైనంత చోట్లలో మేము అన్నం పంచడం చేస్తున్నాము. కానీ ఈ అన్నం పంచడంలో మేము మాకున్న డోనర్స్ కి చెప్తామన్నమాట, ఇట్లా అన్నదానం చేస్తున్నామని. అయితే వాళ్ళ పేర్ల పైన వాళ్ళ బర్త్డేస్ కానీ వాళ్ళ మెమోరియల్ డే ఉంటే వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో మేము అన్నదానం చేసేదండి, కంప్లీట్ గా డొనేషన్ బేస్డ్. కానీ ఒకసారి అన్నదానం చేస్తున్నప్పుడు మాకు కొన్ని చేదు అనుభవాలు అనొచ్చు, లేదంటే మాకు ఒక ఎక్స్పీరియన్స్ అనొచ్చు, మంచి ఎక్స్పీరియన్స్. అన్నదానం చేసిన తర్వాత మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఊడ్చే వాళ్ళు మా మొహాలు చూసుకొని ఎంతో గంభీరంగా దీర్ఘంగా మమ్మల్ని కోపంగా చూస్తుంటే ఆశ్చర్యం అనిపించేది. ఏందబ్బా ఇట్లా చూస్తున్నారని. నాకేమో అన్నదానం చేసినామనే తృప్తి ఉంటుండేది, కానీ వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపించింది ఎందుకు వీళ్ళు ఇంత బాధపడుతున్నారు అని. అంటే వాళ్ళు ఊడవాలి, వాళ్ళంతా ఊడవడానికి మళ్ళీ నేను వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇవ్వాలా లేకుంటే రిక్వెస్ట్ చేయాలా? ఎందుకంటే అక్కడ ఉన్న పరిసరాలంతా పాడైపోతున్నాయి. మీరు 1000 మందికి అన్నం పెట్టొచ్చు, మీరు 100 మందికి అన్నం పెట్టొచ్చు, కానీ మన పరిసరాలు మనం శుభ్రం చేసుకోకపోవడం తోటి అది చాలా ఇబ్బంది కలుగుతుంది వేరే వాళ్ళకి కూడా. అంటే అక్కడ బస్ స్టాప్ లో మనం అన్నం పెడతాము, అందులో కొంత అన్నం ఉంచేసి పడేస్తుంటారు, ఎవరో పరిగెత్తుకుంటూ నడుస్తుంటారు, ఆ ఇస్త్రాకులు అడ్డం వస్తుంటాయి, ఆ గ్లాసులు అడ్డం వస్తుంటాయి, చూసే వాళ్ళకి ఒకలాగా అనిపిస్తుంటది. సో అది చూసిన తర్వాత నేను అనుకున్నా దీనికి వేరే ఏదన్నా మార్గం ఆలోచించాలి అని అన్నం ప్యాక్ చేసి ఇవ్వడం మొదలు పెట్టినాం. అన్నం ప్యాక్ చేసి ఇచ్చినా కానీ అప్పటిదప్పుడే తినేసే వాళ్ళు కాబట్టి అక్కడే పడేస్తారు అది కూడా. సో మేము ఎక్కడ అన్నం ఇవ్వాలనుకున్నామో అక్కడ డస్ట్బిన్ ఉండదు, మేము క్యారీ చేయము. మేమే కాదు, చాలా మంది ఎవరు క్యారీ చేయరు అన్నం పెట్టేవాళ్ళు. సో మనం ఒక వ్యక్తి పైన, వాళ్ళు ఎంతో ఇష్టపడిన వ్యక్తి కోసం వాళ్ళ అన్నదానం వాళ్ళ పేరు మీద చేయిస్తుంటారు. చేసిన తర్వాత మనకు అట్లాంటి చేదు అనుభవాలు ఉంటే మనకేం తృప్తి ఉండదు. ఇంకా పెద్ద మనిషి పేరు మీద చేపించినప్పుడు ఆయనని తిట్టినట్టుగానే ఆయన పైన కోపం ఉన్నట్టుగానే మనం అనుకుంటాం. సో అట్లా ఆలోచించి మేము వెరైటీగా ఇండియా మొత్తం అనాలిసిస్ చేస్తున్నాను, ఎక్కడ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్నదానం అని అనుకున్నప్పుడు ఢిల్లీలో గౌతమ్ గంభీర్ గారు ఒక ఆశ ₹1 తో భోజనం పెట్టడం చూసి ఇది బాగుంది, ఇది చాలా మంచిగా ఉందని ఆలోచన వచ్చి మన రాష్ట్రంలో కూడా మన సిటీలో చేయాలి ఈ పని అనుకొని అట్లా ఆలోచిస్తూ ఆ ప్లేస్ దొరికింది. చాలా అన్నదానం గొప్పదానం అండి. కానీ అన్నదానం చేసిన తర్వాత ఆ గిన్నెలు కడుగుతారు చూడండి, అన్నం తినేసిపోయిన వాళ్ళ గిన్నెలు కడుగుతారు, తగ్గించుకొని చాలా మందికి అడుగుతారు. అది ఎంతో పుణ్యం అనుకుంటారు వాళ్ళు. అన్నదానం ఒక ఎత్తులో ఉంటే ఆ గిన్నెలు కడిగిపోవడం కూడా అంతే ఎత్తుగా వాళ్ళు పుణ్యంగా భావిస్తారు. సో నాకు గంభీర్ గారిని చూసినాక ఏమనిపించింది అంటే వేస్ట్ అనేది లేదు అక్కడ, వేస్ట్ మేనేజ్మెంట్ ని చాలా నీట్ గా చూసారనమాట. సో అదే దృష్టిలో పెట్టుకొని నేను కూడా ఇక్కడ అదే విధంగా ప్లేట్స్ లో స్పూన్స్ పెట్టి అన్నం వడ్డించడంతో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది తగ్గింది. అంతే మంది అన్నం తింటున్నారు కానీ వేస్ట్ అనేది లేదు. అది నాకు కొంచెం మంచిగా అనిపిస్తుందండి. ఆ దృష్టిలో పెట్టుకొని అన్నదానం ఇప్పుడు చేస్తున్నాము. ఈ ₹1 తీసుకోవడం అంటే కూడా ఎట్లా అంటే మనము రోడ్డు మీద అన్నం పంచుతుంటే చాలా ఆకలిగా ఉన్నవాడు డబ్బులు చేతిలో ఉంటాయి కానీ అన్నం దొరకదు. వేరే రాష్ట్రాల నుంచి వలసగా కార్మికులు వస్తుంటారు ఇక్కడ పనిచేయడానికి. వాళ్ళు కూలీ చేసిన డబ్బు అన్నానికి పెడితే ఇక వాళ్ళ ఇంటికి ఏం పంపిస్తారండి? అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు లైన్ లో నుంచుంటున్నారు, కొంతమంది ర్యాపిడో నడిపిస్తుంటారు, కొంతమంది ఆటో వాళ్ళు లైన్ లో నుంచోడానికి ఇబ్బంది పడతారు. వీళ్ళెంబడి నేను ఎలా నుంచోవాలి, ఫ్రీగా అన్నం పెడుతున్నారు అనే టైప్ ఉంటుంది. అదే మీరు గుడి దగ్గర, మా మస్జిద్ దగ్గర, లేకుంటే ఇంకా చర్చ్ దగ్గర అన్నం పెడుతుంటే మనం వచ్చి నించొని తినేస్తుంటాం, కానీ సపరేట్ గా రోడ్డు మీద పెడుతుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనుషులకి. సో ఆ ఇబ్బంది పోవడానికి ₹1 భోజనం అనడంలో ఏముందంటే వాళ్ళు డిగ్నిటీగా ₹1 ఇచ్చి తినొచ్చు, ఎవరైనా కావచ్చు. అది మనం ఏం అక్కడ డిస్క్రిమినేషన్ చేసి చెప్పట్లేదు. కాకుండా ₹1కి ఎంత తీసుకుంటారో అంతనే తినేస్తారు వాళ్ళు. మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ వచ్చి తీసుకుంటారు. బయట అన్నదానంలో చేసేటప్పుడు ఏముంటుంది అంటే మనం వేసేస్తాం, ఆవేశంగా ఎక్కువ వేస్తాం మనిషిని చూసి, కానీ వాడు 2 ముద్దలు తిన్నాక నచ్చకపోతే వాడు పడేస్తుంటాడు. సో వాడికి ముందే అట్లా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎవరన్నా పంచుతారేమో అని ఎదురు చూస్తుంటారు. సో ఇక్కడ అన్నం వేస్ట్ అవ్వదు, పరిసరాలంతా నీట్ గా ఉంటాయి. మంచినీళ్ళు కూడా ఇంట్లో నీళ్ళ లాగా కుండలో పెట్టి తాగిపిస్తున్నాము. సో ఇది ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ లాగా ఇంట్లో చేసిన వంట తిన్నట్టుగా ఉంటుంది. అవునండి, స్టీల్ ప్లేట్ లోనే వడ్డిస్తున్నాము, స్టీల్ స్పూన్స్ ఇస్తున్నాము, కుండలో నీళ్లు పెడుతున్నాము, అక్కడ ఒక గ్లాస్ పెడుతున్నాము. ఆ గ్లాస్ లోనే మంచినీళ్ళు తాగుతున్నారు, ఆ కుండలో నీళ్లు చల్లగా ఉంటున్నాయి. ఎందుకంటే ₹1 పెట్టి అన్నం తింటున్నారు కానీ ₹10, ₹5 పెట్టుకొని వాటర్ బాటిల్ కూడా కొనలేరు కొంతమంది. కానీ నీళ్లు పొద్దున్నే పెట్టినప్పుడు సాయంత్రం మధ్యాహ్నం వరకు చల్లగా ఉంటాయి, తింటున్నారు, తాగుతున్నారండి, అంతే. ఏమండి స్ఫూర్తిగా తీసుకోవడం అంటే మనం చాలా మందిని స్ఫూర్తిగా తీసుకుంటాము జీవితంలో, కానీ అది
మన నిజ జీవితంలో అప్లై చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఆ స్ఫూర్తి తీసుకోవడం, దాన్ని అప్లై చేయడం మధ్యలో గ్యాప్ ఎక్కువగా పెరిగిపోతే ఎప్పుడు జీవితంలో చేయలేమండి. కానీ గంభీర్ గారు ఆలోచించిన ఆలోచన నేను స్ఫూర్తిగా తీసుకున్నాను, దాన్ని అమల్లోకి తీసుకొచ్చాను. ఈరోజు చాలా మందికి అన్నం పెడుతున్న విషయంలో అందరు తిని సంతోషంగా ఉన్నారు. ఎలా ఉందని అడిగితే చాలండి మంచిగా ఉంది అంటున్నారు. సో ఆ స్ఫూర్తి యాక్షన్స్ లోకి వచ్చింది. యాక్షన్స్ రావడం వల్ల చాలా మందికి మంచి జరుగుతుందండి. చూడండి, మంచి ఎన్జిఓని గుర్తించడం చాలా కష్టం ఈ రోజుల్లో. మంచి ఎన్జిఓని గుర్తించడం, మంచి వాళ్ళకి డొనేషన్ ఇవ్వడం అంటే చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, మనం ఫోటోలు చూసేసి వీడియోలు చూసేసి చాలా మంది డొనేషన్స్ ఇస్తుంటారు. ఆ ఫోటోలు వీడియోలు చూసి డొనేషన్స్ ఇవ్వడం కంటే, నేను కూడా అన్నదానం చేసినప్పుడు గాంధీ హాస్పిటల్లో ఫోటోలు తీసి నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పంపించేది. అది ఆ రోజే తీసారో ఇంత ముందు తీసారో ఎప్పుడు తీసారో తెలియదు, కానీ గుడ్డిగా నమ్ముతారు మనని నమ్మి డబ్బులు ఇస్తారు. వాళ్ళ ప్రియతమైన మనుషుల గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి వాళ్ళు మనకు చేసిన ఆ డొనేషన్ కి మనం అన్నం పెట్టడం మన ధర్మం. కానీ అందులో ట్రాన్స్పరెన్సీ ఉందో లేదో తెలియదు కొన్నిసార్లు. కానీ ఇప్పుడు కిచెన్ పెట్టినందుకు ఏమైందంటే, వాళ్ళు స్వయానంగా వచ్చి మాకు డబ్బులు ఇచ్చి వంట చేసింది, వంట చూసి టేస్ట్ చేసి ఆ తింటున్న వాళ్ళందరి మొహాలలో సంతోషం చూసి వాళ్ళకి దండం పెట్టి వెళ్తున్నారండి. అంటే ఇక్కడ మెయిన్ ఏమైతుందంటే అండి, ఈ విధంగా ఓనర్స్ ఇచ్చే వాళ్ళు వచ్చి చూసినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా నిలబడి చూసిన దాన్ని బట్టి మాకు ఇంకా డొనేషన్స్ వస్తున్నాయండి. పోయిన 2 సంవత్సరాల ముందు ఏ డొనేషన్స్ ఇచ్చారో వాళ్ళే ఇప్పుడు కూడా ఇస్తున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు చాలా వెరైటీగా అనిపిస్తుంది వాళ్ళకి. అరే ఈసారి మేము నించొని ఇవ్వగలుగుతున్నాం, ఈ షాప్ దగ్గర నుంచుంటున్నాం, దీని గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు అంటే మేము చేసే డొనేషన్ మంచి పేరు దగ్గర మంచి ఆర్గనైజేషన్ కి వెళ్తుంది అనే ఒక నమ్మకం అండి. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు మరి ఇదంతా ఈ కార్యక్రమం? ఇది కార్యక్రమం స్టార్ట్ చేసి 1 month అయిందండి. అంతే 1 month నుంచి నడుస్తుంది అండి. అంత ముందు ఏమన్నా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సార్? అంత ముందు మేము అనాథ వృద్ధాశ్రమం నడిపించేది నేను, గుడ్ సమారిటన్స్ ఇండియా అని. గత 3 సంవత్సరాల నుంచి అది లేదండి ఇప్పుడు. సో అది నడిపించినప్పుడు కూడా మేము చెప్పాలంటే గుడ్ సమారిటన్ ఆర్గనైజేషన్ మేము మొదలు పెట్టినప్పుడు రోడ్డు మీద ఉన్న వృద్ధులను తీసుకొని వెళ్ళేది. అప్పటి కాలంలో రోడ్డు మీద ఉన్న వృద్ధుల్ని ఎలా తీసుకెళ్లాలనే విషయం ఎక్కువగా ఎన్జిఓస్ కి తెలియకపోయేది. ఎలా తీసుకెళ్తారు, భయపడేది. అమ్మ ఎత్తుకొని తీసుకెళ్తే ఏమైనా అవుతుందో, చచ్చిపోతాడో ఏవో అని ఉండేది. కానీ మేము ఆ ప్లేస్ లో వచ్చి తీసుకెళ్లడం స్టార్ట్ చేసినాము. అందులో లీగాలిటీస్ ఎట్లా ఉంటాయని పరిచయం చేసినాం మనుషులకి. తర్వాత ఈ రోజు 14567 అని టోల్ ఫ్రీ నంబర్ ఉంది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళది వృద్ధుల కోసం. ఆ నంబర్ లాంచ్ చేయకముందు వాళ్ళతో కలిసి పని చేసినాము పైలట్ ప్రాజెక్ట్ లో. సో ఎలా మనుషులు ఫోన్ చేస్తారు, ఎలా మనం స్పందించాలి, ఏ విధంగా స్పందించాలని, సో అట్లా చాలా కష్టపడ్డామండి దాంట్లో. ఇప్పుడు అది లేదు కాబట్టి ఇదొక ప్రోగ్రామ్ మేము ఎంచుకున్నాము. పూర్ పీపుల్ అంటే వలస కార్మికులు చాలా మంది వస్తారు, దెబ్బలు తగిలిపోయి ఉండిపోతారు. రిటర్న్ ఇంటికి వెళ్ళే వాళ్ళు ఎవరు కరెక్ట్ గా వెళ్ళరు. ఎక్కడి నుంచో వస్తాడు, ఇక్కడ పని చేసుకుంటాడు, వాడు తెలియకుండా రాత్రి మందు తాగుతాడు, యాక్సిడెంట్ అవుతుంది, వాడిని గవర్నమెంట్ హాస్పిటల్ పడేస్తారు. వాడు బయటికి వచ్చిన తర్వాత వాడికి తిండి తికానా ఎవడు ఇవ్వాలా, ఎవడు ఇవ్వడు. వాడి రాష్ట్రానికి సంబంధించిన సొసైటీలు కానీ, వాడి రాష్ట్రానికి సంబంధించిన ఎన్జిఓలు కానీ ఉంటేనే వాడు ఆ భాష మాట్లాడి వాడిని హెల్ప్ చేస్తాడు, కానీ అంతకుమించి ఎవడు చెయ్యడు. సో అలాంటి వాళ్ళు రోడ్డు మీద ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి మాకు అవకాశం దొరికేది రోడ్డు మీద అన్నం పెట్టేటప్పుడు. ఇప్పుడు 1 రూపీ భోజనం దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం, ఏమయ్యా ఎక్కడి నుంచి వచ్చావు అంటే, సార్ నేను విశాఖపట్నం నుంచి వచ్చాను సార్. ఏమైంది అంత పని అయిందంటే, సార్ 2 రోజుల నుంచి పని అయిపోయింది, ఈ రోజు పని లేదు, ఎల్లుండి ఊరు వెళ్ళాలా. సో ఆ విషయాలు తెలుసుకొని మనుషులకు మనం చేసినంత వరకు సాయం చేయగలుగుతున్నామండి. ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయండి. ప్రభుత్వాలు చేసే ట్రీట్మెంట్, ప్రభుత్వాలు చేసే ఫెసిలిటీకి